చిన్న ఈ ఫోన్ తీసుకుని ఫోన్ పే చేసిరా. ఎంతసేపు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూడమని చూస్తావు కదా, ఇలా పేమెంట్లు చేయడం మాత్రం చేత కాదు. ఇలా ప్రతిసారి నన్ను అడుక్కుంటే ఎలాగా, అప్డేట్ అవ్వాలి పదా. ఇంత చిన్న దానికి ఇంత చేస్తున్నాడు, సరే చూపిందాం అప్డేట్ అయితే ఎలాగుంటుందో. ఇదిగో సార్ మీ ఆర్డర్. నేనేం ఆర్డర్ పెట్టలేదే. హలో ఎక్స్క్యూజ్ మీ, ఆ ఆర్డర్ నాది. మేడం ఓటీపీ. ఓకే నోట్ డౌన్ 9705. సైడ్ ప్లీజ్. ఎందుకమ్మా కరెంట్ బిల్ అలా చూస్తున్నావు? ఇలాగైతే నేను కడదానులే. ఏం అవసరం లేదు, నేను కట్టించుకున్నాను. నీ పన్ను చూసుకో. బాగానే అప్డేట్ అయిపోయావమ్మా. నువ్వు అనుకునే దానికన్నా ఎక్కువ అయ్యాను. ముందు ముందు నీకు అర్థమవుతుందిలే. వెళ్ళు. ఫోన్ నేర్చుకోవడం, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మనకి ఏదో దోలదీరిలో ఉంది. ఆ బొక్కలే. నా ఫోన్ ఇది. అమ్మ నా ఫోన్తో ఏం చేస్తున్నావు అమ్మా? అప్డేట్ అమ్మన్నా కదా, అయ్యాక తెలిసింది నువ్వెన్ని వేసాలు వేసావో. అమ్మ ఏం చూస్తుంది ఏంటో. ఈ ఫోన్ పే లో 20 పేమెంట్ లేట్రా. అమ్మా ఏవో డేటా రీఛార్జ్లు అయ్యి ఉంటాయి అమ్మా. అవునా, మరి ఇందులో నేట్రా సాయి పాన్ షాప్ అని ఉంది. అడ్డంగా దొరికేసాను. ఇంకా లేట్ ఎందుకు, ఏదో కాగితం తెచ్చుకొని ఉంటావుగా, ఇంక స్టార్ట్ చెయ్యి. అబ్బా ఇంకేం ఎతికెత్తున్నావు? ఇంకేం చేసి లేదులే. ఏం కాదు, ఇన్ని ఎదవేసాల మధ్యలో ఏదో ప్లాట్ల బుకింగ్ గురించి ఉంది. ఏటని చూస్తున్నాను. అదా ఫ్యూచర్ కోసం లేమ్మా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మంచి 3 BHK ఫ్లాట్ బుక్ చేద్దామని. అబ్బా ఫ్లాట్ అక్కడ డౌన్ పేమెంట్లే చాలా ఎక్కువ ఉంటాయి, కట్టేటప్పుడు సాదా తీరిపోద్ది. అవును నువ్వు చెప్పింది కరెక్టే. జనరల్ గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 3 BHK ఫ్లాట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే 40 lakhs డౌన్ పేమెంట్ అడుగుతారు, అంటే 20%. అండ్ వెంటనే ఈఎంఐ స్టార్ట్ అయిపోద్ది. కానీ నేను చూసింది ASB లాఫ్ట్ లో, ఇక్కడ 10 lakhs అప్ ఫ్రంట్ పే చేస్తే చాలు, అంటే 5%. మిగతా 15% మనం సెప్టెంబర్ వరకు పే చేయొచ్చు. అవునా? అండ్ అంతేకాదు, ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు అంటే డిసెంబర్ వరకు ఎవ్రీ మంత్ వాళ్ళే మనకి 85K పే చేస్తారు. ఎలా ఉంది? బాగుంది. ఇలా ఫోన్ చూసి చెప్పడం కాదు, నువ్వు తీసుకుంటప్పుడు చూద్దాంలే. సర్లే, ఈ ఆఫర్ ఓన్లీ ఫస్ట్ 100 customers మాత్రమే. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో మాత్రం లింక్ మన బయోలో చెక్ చేయండి.